ఓం హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామదూత హనుమాన్ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. రం 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 రక్తవర్ణం దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాదివక్త్రం రం 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 రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం రం 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 రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి. అనగా ఎర్రటి వర్ణం కలవాడు, మండుతున్న సూర్యుని పోలి ఉన్నవాడు, భయంకరమైన పళ్ళు కలవాడు, ప్రకాశవంతమైన మరియు ఆకర్షణీయంగా ఉన్న ముఖం కలవాడు, పర్వతాలను కదిలించగలవాడు, 5 ముఖాల ప్రదర్శన కీర్తిగా ఉన్నవాడు, రాజభోగాలను మరియు సకల శుభాలను ప్రసాదించగలవాడు, 7 లోకాల రాక్షసుల చేత అభేద్య శక్తిగా కొనియాడబడేవాడు, దుష్టశక్తులను నాశనం చేయగలవాడు, అన్ని దిశలలో తన కీర్తి వ్యాపించి ఉన్న రామదూత హనుమంతునకు నేను నమస్కరిస్తున్నాను. ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతాసూప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరూపం ఖం 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 కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి. ఎవరి చేతిలో కత్తి కలిగి అతడు విషజ్వరముల నుండి మనల్ని కాపాడునో అతను వేదాలు మరియు కాంతి యొక్క స్వరూపుడు. అతని రూపం కత్తి కంటే పదునైనది. 3 లోకాలు అతని నివాసం. దేవతలందరిలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నవాడు, కోరికలు తీర్చే కల్పవృక్షం వంటివాడు, మాయా భ్రమలతో కూడిన రత్న కిరీటాన్ని ధరించినవాడు, శాశ్వతమైన కాలచక్రంలో నలుదిశలా తన కీర్తి వ్యాపించి ఉన్న రామదూత హనుమాన్కి నేను నమస్కరిస్తున్నాను. ఇం 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 ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధయోగం నతజన సదయం ఆర్యపూజ్యార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్యప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి. అనగా ఇంద్రునిచే పూజింపబడేవాడు, జలాన్ని ప్రసాదించి సుఖశాంతులతో కూడిన రాజ్యాన్ని ప్రసాదించేవాడు, తనని పూజించే భక్తులపై కరుణ చూపించి విజయాన్ని ప్రసాదించేవాడు, సింహంలా గర్జించేవాడు, చేతిలో అమృత కలశం కలిగినవాడు, సమయ ప్రారంభం మరియు ముగింపు అనగా ఏ సమయంలో అయినా ప్రకాశిస్తూ ఉండేవాడు, చైతన్య స్వరూపుడు, అన్ని దిశలలో తన కీర్తి వ్యాపించి ఉన్నవాడు అయిన రామదూత హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను. సం 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 సాక్షిభూతం వికసితవదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం సం 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 సామవేదం నిపుణసులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకలదిశయశం రామదూతం నమామి. అనగా అతడు అన్నిటికీ సాక్షిస్వరూపుడు, వికాసించే ముఖం కలవాడు, ఎరుపు బంగారు వర్ణంలో ఉన్న కన్నులు కలవాడు, అతను మన రక్షకుడు, అతను సత్యగీతం,
ఋషులు అందరితో పొగడబడేవాడు, శక్తి సంపన్నమైన గ్రంథాల సంపదను రక్షించేవాడు, ఎవరి రూపం సామవేదంలో సకల నైపుణ్యమూర్తిగా చెప్పబడినదో అటువంటి రామదూత హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను. హం 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 హంసరూపం స్ఫుట వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశినయనం రమ్య గంభీర భీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం హం 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 హంసహంసం సకల దిశయశం రామదూతం నమామి. అనగా హంసరూపుడు, స్పష్టమైన స్ఫటికాకార భయంకర ముఖతేజస్సుతో ఉన్నవాడు, మరియు అవతారం యొక్క సూక్ష్మ అర్థము వలె కనిపించేవాడు, పవిత్రమైన ఆత్మ, సూర్యచంద్రుల వంటి అందమైన, లోతైన మరియు భయపెట్టే కన్నులు కలిగినవాడు, భీకరముగా నవ్వేవాడు, ఉత్తమ దేవతలలో నివసించేవాడు, అతను జుట్టు చివర్లలో నిలబడి భయంకరంగా కనిపించేవాడు, హంసలలో హంస వంటివాడు, అన్ని దిశలలో తన మహిమ వ్యాపించి ఉన్న రామదూత హనుమంతునికి నేను నమస్కరిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో వినడం మరియు చదవడం వలన దుష్టశక్తులు, దుష్పరిణామాల బారి నుండి రక్షణ దొరుకును. ఎటువంటి ఆపదలు, ప్రమాదాలు దరిచేరవు. సకల కోరికలు తీరి సుఖశాంతులు కలుగును. ఓం హన్ హనుమతే నమః.